జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజు ప్రజావాణి జరిగింది. సో ఈ ప్రజావాణిలో భాగంగా వినతులు వెలువలా వస్తున్నటువంటి పరిస్థితి. సో వివిధ మండలాల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలంతా కూడా తమ సమస్యలకు సంబంధించి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రజావాణికి వచ్చినటువంటి పరిస్థితి. కలెక్టర్ రాహుల్ శర్మ మరి ఏదైతే లబ్ధిదారు ఏదైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. అప్పటికప్పుడు ఏదైతే సమస్య ఉంటుందో ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఈ సమస్యను మరి ఎండార్స్మెంట్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ప్రజావానికి సంబంధించి ఇప్పటికే పలు దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ రెవెన్యూ పరంగా కావచ్చు, మరోవైపు ల్యాండ్స్కు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇలా పలు రకాల సమస్యలు రావడం జరిగింది. ముఖ్యంగా ల్యాండ్స్కు భూములకు సంబంధించినటువంటి సమస్యలు ప్రజావాణిలో ఎక్కువగా వస్తున్నట్లు ఇప్పటికే అధికారిక వర్గాలు కూడా మరి వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే కనుక పెన్షన్లు రావట్లేదని కొందరు ఇట్లా పలు సమస్యలతో ఇక్కడ ప్రజావానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా పారదర్శకంగా ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రజావాణి యొక్క వేదికలా నిలవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా మరి పకడ్బందీగా ఈ యొక్క ప్రజావానికి వచ్చినటువంటి దరఖాస్తుల్ని మరి క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క సమస్యకు సంబంధించినటువంటి మరి సానుకూలంగా పరిష్కారం అయ్యేటటువంటి దిశగా త్వరితగతిన సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం లభించే దిశగా కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మరి ఉందంటూ అధికారిక వర్గాలు కూడా మరి వారి తరపు నుంచి వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. సో అంటే సంవత్సరాలుగా తిరుగుతున్నా కూడా సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు కూడా మరి ప్రజావానికి వచ్చి మరి దరఖాస్తులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో ప్రజావానికి వచ్చినటువంటి వారు కూడా మళ్ళీ ఆ సమస్య కోసం ఆ సమస్య ఇంకా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా కూడా చూడాలని చెప్పేసి మరి కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ మాది ఆజంనారు. సో ఏంటి సమస్య ఏంటి? భూ సమస్య సార్. మా తాత ముత్తాత కాడ నుంచి మా భూమి ఆజంనార్లో ఉండేది. ఇంటి పేరుడు జాగా అయితే అది దాదాపు 60 సంవత్సరాలు. నేను పుట్టలే, మా నాన్నలు అక్కడ పుట్టిరు. మా నాన్న కూడా లేడు. మా ఇంకో నాన్న ఉన్నాడు, ఇంకో చిన్నాన్న ఉన్నాడు, ఇద్దరు చిన్నాన్నలు ఉన్నారు. వాళ్ళ ఇండ్లు అక్కడనే ఉన్నాయి, మా ఇల్లు కూడా అక్కడనే ఉన్నది. అట్లాంటి భూమిని దాదాపు ఈ మధ్యలో ఈ కొత్తగా పట్టాలు వచ్చినప్పుడు ఆ భూమి లలితమ్మ అని, ఆవుల లలితమ్మ అనే పేరు మీద ఎక్కించుకున్నారు. అయితే గతంలో వాళ్ళ అయ్య పటువారి, ఆవుల వెంకటయ్య అని పటువారు అయినప్పుడు ఈ భూమిని కొట్టేసి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నాడు. అప్పటి సంది అందులో ఉన్నది, కానీ అందులో ఉన్నట్టు మాకు ఇంతవరకు తెలియలే. ఈ మధ్యకాలంలో ఈ 10 ఏళ్ళ కాడ నుంచి ఈ అప్పుడైతే ఈ పట్టాలు వచ్చినాయో ధరణి పట్టాలని, అప్పటి సంది మాకు అది తెలిసింది సార్. తెలిసి ఇవాళ పోయి అడిగితే అంతకుముందు 2-3 సార్లు అడిగినాము. మన గ్రామ సభలు పెట్టిరు. వచ్చినప్పుడల్లా చెప్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎక్కిస్తారు అది అని మాట్లాడితే అట్లా అడిగినాం సార్. అడిగితే మీకు లేదు భూమి అక్కడ అనే కాడికి మాట్లాడుతాను. మరి తేకు చెట్లు ఉన్నాయి, మా ఇండ్లు ఉన్నాయి. మాకు అధికారులు కూడా దాన్ని పట్టించుకోవట్లేదా? మీకు సంబంధించి వాళ్ళు లోకర్లు మీరు పట్టించుకుంటారు. వాళ్ళని పిలిపి అంటే ఈయన అచ్చులు లేదు, వీళ్ళు అచ్చులు లేదు. ఆ జనాలకి వస్తే బాగుంటుంది, అలా మాట్లాడదామని అంటే జనాల దగ్గరికి అచ్చులు లేదు. ఈ పేరు మాత్రం ఈ వెంకటమ్మ ఆవుల రామయ్య అని వాళ్ళ అమ్మ పేరు మీద ఎక్కించుకున్నాడు ఆయన. ఆ భూమి అంతా వాళ్ళ దగ్గరనే, వాళ్ళ పేరు మీద ఉన్నది. కానీ అనుభవించుడు వాస్తి అంతా మేమే ఉన్నాం దానిలో. ఆ తేకు రికార్డులో వాళ్ళ పేరు వచ్చింది. అది మారడానికి దయచేసి అధికారులు కొంచెం మాకు సహకరించి కలిసిరు. ఇప్పుడు రాసిరు, ఇంకా రిసిప్ట్ ఇచ్చినాం. అట్లాంటిదే ఉన్నది. ఇక్కడికి వచ్చినాం. ఇదే సార్. ఇక అది మనిషికి, మా నాన్నలకు మనిషికి 12 గుంటలు వస్తుంది సార్. మనిషికి 12 గుంటలు వస్తుంది. అట్లాంటి భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని ఇవాళ అడిగినాం. అంతకుముందు 2-3 సార్లు అడిగితే చేద్దామని కథం. ఇప్పుడు మొత్తం అదనంగా ప్లేట్ మార్చి మాకు డాక్యుమెంట్లు అంటే ఏం లేవు సార్. గతకాలం 60 ఏళ్ళ కింద మా తాత పేరు మీద వెళ్ళినప్పుడు ఉన్నది, కానీ ఈ మధ్యలో ఇక లేదు. మా తాత పేరు మీద లేదు. ఇల్లు అప్పుడు మా జమాన్లో ఇల్లు కాలిపోయింది. మాది ఇల్లు కాలిపోయినప్పటి సంది మాకు ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్యలో రికార్డులో వాళ్ళు వస్తారు. అది వాళ్ళు కూడా బాగా రోజుల కింద నుంచి వస్తారు. కానీ అంతకంటే గతం కంటే ముందు చూస్తే మాత్రం మా తాత పేరు వెళ్తుంది. సో మరికొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. కలెక్టర్ కార్యాలయానికి తమ వినతుల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి వారి సమస్యల్ని దృష్టికి తీసుకెళ్తున్నారు. సో చెప్పండి అమ్మా, ఏ మండలం నుంచి వచ్చారు మీరు? నేను చిట్టాల మండలం నుంచి. చిట్యాల మండలం. అసలు ఏంటి సమస్య ఏంటి? మా అబ్బాయి పేరు మీద భూమి రాసిన అబ్బాయి ఇంజక్షన్
స్కూల్లో పనిచేస్తాడు, హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తాడు. ఏదో ఇంజక్షన్ స్కూల్లో ఇచ్చిండ్రట, అబ్బాయి చనిపోయిండు. ఆ భూమి ఆయన పేరు మీద ఉన్న భూమి నా పేరు మీదకి మార్చమని లీగలేరు, డిపెండెన్స్, డెత్ సర్టిఫికేట్ అన్నీ పెట్టినాను, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ అన్నీ పెట్టినా, 1B కూడా పెట్టినాను. పెట్టినా కానీ ఫైల్ లేదంటారు ఆఫీసులో, చిట్టాల మండల ఆఫీసులో. 2014 నుండి ఇప్పటి వరకు తిప్పుకుంటాను. ఇంకా అక్కడ పట్టించుకోలేదు, అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్గా వచ్చేవారు కూడా పట్టించుకుంటే నాకు పాస్బుక్ వచ్చేది కదా, పాస్బుక్ రాలే. సర్వే నెంబర్లు ఇప్పుడు చూస్తే వేరే వాళ్ళ పేరు మీదకి ఎక్కి ఉన్నాయి. మా బావ ఏమంటున్నారు అక్కడ మీరు వెళ్ళినప్పుడు, అక్కడ ఆఫీసర్లు ఏమంటున్నారు? ఫైల్ లేదంటారు, నీ ఫైల్ లేదమ్మా అంటారు. మా బావ కొడుకు పేరు మీదకి పోయింది మా భూమి. ఇప్పుడు మీ భూమి అంతా ఇప్పుడు వాళ్ళ పేరు మీద? వాళ్ళ పేరు, మా బావ కొడుకు పేరు మీద, మా బావ బిడ్డ పేరు మీద, మా బావ భార్య మా యారాల పేరు మీదకి పోయింది. ఇప్పుడు ఆన్లైన్లో చూసేటాలకు వాళ్ళ పేరు మీద పోయి ఉన్నది. మా పేరు మీదకి రావాలని కలెక్టర్ గారికి ఆర్జీ పెట్టుకున్నా. ఇంతకుముందు వచ్చిలా అండి ఇక్కడ ప్రజావానికి? పోయినసారి పోయిన వారం వచ్చిన ఆర్టీఐ ప్రకారంగా అప్లికేషన్ పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు సార్ అడిగి పొమ్మంటే ఈ ఆన్లైన్లో పెట్టమన్నాడు. మీ సేవలు పెట్టమంటే మీ సేవలు పెడదామంటే ఓపెన్ అయితే లాగిన్ అయితే లేదు. లాగిన్ ఇచ్చిన సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఏం చెప్పలేదు. మరి ఆ కాగితం చిట్టి రిసిప్ట్ తీసుకొని మరి మళ్ళీ చిట్టాలు పోమని కలెక్టర్ గారు చెప్పిండ్రు. రిసిప్ట్ తీసుకొని చిట్టాలు పోదామని వెయిటింగ్ చేస్తాను.